హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహి డ్రామా వరల్డ్. ఈరోజు మనం ట్వింక్లింగ్ వాటర్ మెలన్ డ్రామా ఎపిసోడ్ 1ని చూడబోతున్నాం. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డ్రామా స్టార్టింగ్ సీన్లో ఇద్దరు చిన్నపిల్లల్ని చూపిస్తారు. వాళ్ళు సైకిల్ మీద వెళ్తూ వాళ్ళ పేరెంట్స్కి మేము వచ్చామని లేజర్ లైట్తో చూపిస్తారు. వాళ్ళ పేరెంట్స్ మీరు వచ్చారా అని మాట్లాడకుండానే హ్యాండ్తో సైన్ లాంగ్వేజ్లో చెప్తుంటారు. అప్పుడే ఈ డ్రామా మెయిన్ లీడ్ అయినటువంటి యోంగ్వెల్ని చూపిస్తారు. మా పేరెంట్స్ మా అన్నయ్య వినలేరు, మాట్లాడలేరు, కానీ నేను ఒక్కడినే మా ఫ్యామిలీలో వినగలను, మాట్లాడగలను అని అంటాడు. వాళ్ళ పేరెంట్స్ రెస్టారెంట్లో యోంగ్వెల్ ఎవరికి ఏం కావాలని అంత ఫుడ్ అంతా సర్వ్ చేస్తూ ఉంటాడు. స్నో పడుతుందని విండో వద్ద చూస్తుంటే వాళ్ళ అమ్మ వచ్చి ఏమైందని అడుగుతుంది. స్నో పడుతుంది అమ్మ అని అంటే వాళ్ళ నాన్న వచ్చి అయితే మనం బయటికి వెళ్ళి స్నోబాల్స్ చేద్దామని అంటాడు. వాళ్ళ పేరెంట్స్ స్నోబాల్స్తో తయారు చేస్తూ హ్యాపీగా ఆడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడ కన్స్ట్రక్షన్లో ఐరన్ రాడ్స్ కింద పడిపోయేలా వస్తుంటే యోంగ్వెల్ వాళ్ళ నాన్నకి లేజర్ లైట్తో అన్నయ్య డేంజర్లో ఉన్నాడని చూపిస్తాడు. వాళ్ళ నాన్న వచ్చి వాళ్ళ అన్నయ్యని కాపాడేస్తాడు. వాళ్ళ అమ్మ కన్స్ట్రక్షన్ ప్లేస్కి దూరంగా ఉండు అన్నా కదా, నువ్వు ఎక్కడికి వెళ్ళావు మా వద్ద నుంచి అని అంటే తమ్ముడు చెప్తే నాన్న కాపాడేశాడు కదా అని అంటాడు. అప్పుడు యోంగ్వెల్ వాళ్ళ నాన్నతో నేను అన్నయ్య డేంజర్లో ఉంటే మీరు ఫస్ట్ ఎవరిని సేవ్ చేస్తారని అడుగుతాడు. నేను ఖచ్చితంగా నిన్నే కాపాడుతా అంటే ఎందుకు నాన్న అని అడుగుతాడు. ఎందుకంటే నేను అందరినీ సేవ్ చేయలేని సిచ్యువేషన్లో ఉంటే హెల్ప్ కోసం నువ్వు ఎవరినైనా తీసుకొస్తావు కాబట్టి, నువ్వే మన ఫ్యామిలీలో మాట్లాడగేవాడివి, నువ్వు మా ధైర్యం అని అంటాడు. వాళ్ళు ఒక న్యూ ప్లేస్కి షిఫ్ట్ అవుతారు. హౌస్ ఓనర్ వాళ్ళ పేరెంట్స్తో ఇక్కడ వాళ్ళకి మీరు రావడం ఇష్టం లేదు, కానీ నేను అందరికీ చెప్పి ఒప్పించా అని అంటుంది. వాళ్ళ పేరెంట్స్ ఆంటీ ఏం చెప్తున్నారు అంటే మనందరికీ లోపలికి వెల్కమ్ చెప్తున్నారు, అన్ని సర్దుకోమన్నారు అని అంటాడు. ఎవరైనా కాలింగ్ బెల్ కొడితే అందరికీ కనిపించేలా లైట్ అంతా ఫిక్స్ చేసి హౌస్ అంతా డెకరేషన్ చేస్తూ ఉంటారు. హౌస్ ఓనర్ యోంగ్వెల్ బాగా చదువుతాడని వాళ్ళ కొడుకుతో యోంగ్వెల్తో ఫ్రెండ్షిప్ చెయ్యి అని అంటుంది. ఓనర్ వాళ్ళ కొడుకు యోంగ్వెల్తో బయటికి వెళ్దాం, గేమ్ ఆడుకుందాం అని తీసుకెళ్తాడు. ఓనర్ వాళ్ళ కొడుకు కూడా హీరో చదివే సేమ్ క్లాస్లోనే ఉంటాడు. టీచర్ యోంగ్వెల్తో ఇప్పటిలాగే నువ్వు ఫస్ట్ వస్తావా, లేదంటే ఈసారైనా నీ ర్యాంక్ వేరే వాళ్ళకి ఇస్తావా అని నవ్వుతుంది. ఓనర్ వాళ్ళ అబ్బాయితో ఈసారి 5 మార్క్స్ అన్నా తెచ్చుకుంటావా, లేదా ఇప్పటిలాగానే 0 మార్క్స్ తెచ్చుకుంటావా అని సీరియస్ అవుతుంది. యోంగ్వెల్ బయటికి వచ్చాక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుదామా అంటే నువ్వు ఒక్కడివే ప్రిపేర్ అయితే సరిపోతుంది కదా అని అంటాడు. నాకు అర్థం కాలేదు అంటే నేనేం చెప్తున్నా అంటే ఎగ్జామ్లో నా పేరు రాయి, నేను నీ పేరు రాస్తా, లేకుంటే ఓనర్ వాళ్ళ కొడుకుతో గొడవ పెట్టుకుంటే నీ ఫ్యామిలీకి చాలా ప్రాబ్లం అవుతుందని బెదిరిస్తాడు. ఎగ్జామ్ పేపర్లో యోంగ్వెల్ తన పేరే రాస్తాడు. బయటికి వచ్చాక ఓనర్ వాళ్ళ కొడుకు యోంగ్వెల్ని కొట్టి వాటర్ అంతా పోసి తనని ఏడిపిస్తారు. ఈరోజు నువ్వు చేసిన పనికి నేను మా అమ్మతో చెప్పి మీ ఫ్యామిలీని రోడ్డు మీదకి తీసుకొస్తా అని వెళ్ళిపోతాడు. ఒక మ్యూజిక్ షాప్ వద్ద కూర్చొని ఏడుస్తుంటే లోపలి నుంచి ఆ వివా మ్యూజిక్ షాప్ ఓనర్ అయినటువంటి తాతయ్య వచ్చి ఏమైంది, ఇలా నిన్ను మీ పేరెంట్స్ చూస్తే కంగారు పడతాడు అని లోపలికి తీసుకెళ్తాడు. తాతయ్య యోంగ్వెల్తో నీతో పాటు ఉండే ఆ అల్లరి పిల్లలు నిన్ను ఏడిపించారా, వాళ్ళు ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటారు, వాళ్ళని ఎవరు ఏమనరు, ఇలా చేస్తున్నా అని అంటే లేదు వాళ్ళ వల్ల నేనేం ఏడవలేదు, ఇక్కడ ప్లే అవుతున్న మ్యూజిక్ నాతో మాట్లాడినట్లు అనిపించింది అందుకే ఏడ్చా అని అంటాడు. తాతయ్య మరి మీ పేరెంట్స్తో అన్నీ ఓపెన్గా చెప్పేయచ్చు కదా అంటే లేదు, నేను చెప్తే మా పేరెంట్స్ నన్ను సరిగ్గా పెంచలేదని అనుకుంటారు, వాళ్ళని అందరూ తిడతారు, మా పేరెంట్స్ మాట్లాడలేరు, వినలేరు అని అక్కడి నుంచి వెళ్తుంటే తాతయ్య యోంగ్వెల్తో గిటార్ నేర్చుకోవాలని ఉందా, ఆ ఒక్క పాట నేర్చుకుంటే నీ లైఫే మారిపోతుందని అంటాడు. యోంగ్వెల్ ఇంటికి వెళ్ళాక వాళ్ళ పేరెంట్స్కి తెలియకుండా ఎలా ప్లే చేయాలని నేర్చుకుంటూ ఉంటారు. తర్వాత తాతయ్య వద్దకు వెళ్ళి గిటార్ నేర్చుకుంటూ ఉంటాడు. తాతయ్య యోంగ్వెల్తో ఈ గిటార్ కూడా అల్లరి పిల్లలలాగే ఎప్పుడూ వదిలిపెట్టరు, ఈ గిటార్ ఉంది చూడు, దీనితో నువ్వు ఎలా ఉంటే అది నీతో అలా సమాధానం చెప్తుంది, నువ్వు సిన్సియర్గా ఉంటే అది నీతో సిన్సియర్గా ఉంటుంది, స్వీట్గా ఉంటే అది కూడా నీతో స్వీట్గానే సమాధానం చెప్తుంది, ఆ అల్లరి పిల్లలాగా నువ్వు సీరియస్గా అయితే అది నీకు సీరియస్గా సమాధానం చెప్తుంది అని అంటాడు. నేను కూడా మీలాగా ఎప్పుడు ప్లే చేయగలను తాతయ్య అని అంటే నువ్వు కూడా అల్లరి పిల్లల లాంగ్వేజ్ అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళలాగా నువ్వు ఎదిరించినప్పుడు అని అంటాడు. ఇది కూడా సైన్ లాంగ్వేజ్ లాగే, నువ్వు వేళ్ళతో బదులిస్తే నీకు అది మ్యూజిక్ ద్వారా సమాధానం ఇస్తుందని అంటాడు. హౌస్ ఓనర్తో మమ్మల్ని మీరు బలవంతంగా బయటికి పంపించేస్తే లా ప్రకారం మీ మీద కేసు అవుతుంది అని అంటాడు. అయినా మేమెందుకు మిమ్మల్ని బయటికి పంపిస్తామని ఓనర్ ఆంటీ అంటుంది. వాళ్ళ కొడుకును చూసి యోంగ్వెల్ నవ్వి వెళ్ళిపోతాడు. క్లాస్లో కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ఆ పిల్లలు ఎప్పుడు ఏదో రకంగా ఇబ్బంది పెడుతూనే ఉంటారు, అయినా కూడా ఎప్పుడు ప్రాక్టీస్కి వెళ్ళి అలాగే ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అలా కొంతకాలానికి చాలా పర్ఫెక్ట్గా ప్లే చేస్తూ ఉండడంతో
తాతయ్య ఎంజాయ్ చేస్తూ వింటూ ఉంటారు. యంగ్విల్ తాతయ్యతో, మీరు నన్ను పొగడాలి అనుకుంటున్నారు కానీ ఎందుకు అలా చేయట్లేదు అంటే, ఒక నిమిషం అని వెళ్ళి, ఇదిగో ఇందులో ఒక సగం వరకు కంప్లీట్ చేసిన మ్యూజిక్ ఉంది, నువ్వు విని దాన్ని పూర్తిగా కంప్లీట్ చేస్తే నీకు నచ్చిన గిటార్ని నీకు గిఫ్ట్గా ఇస్తా అని అంటాడు. నిజంగానా తాతయ్య, ఆ గిటార్ నాకు ఇచ్చేస్తారా అంటే, నాకు నువ్వు రెడీ చేసిన మ్యూజిక్ నచ్చితేనే ఇస్తా అని అంటాడు. ఓనర్ ఆంటీ వాళ్ళ కొడుకుకి పనిష్మెంట్ ఇస్తే చలిలో నిలబడి ఉన్నాడు అని యంగ్విల్ స్వెటర్ ఇచ్చి వెళ్తుంటే, ఎందుకు ఇచ్చావని, నాకేమొద్దు యంగ్విల్ అని అంటాడు. యంగ్విల్ వాళ్ళ పేరెంట్స్, మేము బయటికి వెళ్తున్నాము, అన్నయ్యని నువ్వు జాగ్రత్తగా చూసుకో, ఫీవర్ ఉంది, టాబ్లెట్స్ ఇవ్వు అని చెప్పి వెళ్ళిపోతారు. వాళ్ళ అన్నయ్యకి ఫీవర్ ఇంకా తగ్గలేదని చెప్పేసి ఆ ఇన్కంప్లీట్ మ్యూజిక్ని కంప్లీట్ చేద్దామని వెళ్ళి కూర్చుంటాడు. అప్పుడే తాతయ్య చెప్పిన మాటలే గుర్తు వస్తాయి. ఈ మ్యూజిక్ మీరే చేస్తారా తాతయ్య అంటే, లేదు నేను చేయలేదు, కానీ ఈ మ్యూజిక్ ఇలా ఇన్కంప్లీట్గా అవ్వడం నాకు ఇష్టం లేదు, దీన్ని కంప్లీట్ చేయి, ఇప్పుడు నీకు చెప్పినా అర్థం కాదని తాతయ్య అంటాడు. ఓనర్ ఆంటీ వాళ్ళ కొడుకు వచ్చి, నీ స్వెటర్ నాకేమీ వద్దు తీసుకో అని డోర్ కొడుతూ ఉంటాడు. కానీ అప్పుడు యంగ్విల్ మ్యూజిక్ రెడీ చేస్తూ ఉంటారు. ఓనర్ వాళ్ళ కొడుకు ఇంటి వద్ద ఉన్న ఒక చిన్న డోర్ నుంచి స్వెటర్ లోపలికి పడేస్తాడు. అప్పుడే బైక్ మీద వెళ్తున్న ఒక పర్సన్ సిగరెట్ పడేస్తాడు. ఓనర్ వాళ్ళ కొడుకు, అక్కడ వేస్తావు ఏంటి అని కాలితో అంటే, అది వెళ్ళి చిన్న కిటికీ నుంచి రూమ్ లోపల పడిపోతుంది. అక్కడ కర్టన్ అంతా కాలిపోవడం చిన్నగా స్టార్ట్ అవుతుంది. యంగ్విల్, నేను మీరు ఇచ్చిన మ్యూజిక్ కంప్లీట్ చేస్తా తాతయ్య అని వివా మ్యూజిక్ షాప్కి వెళ్తుంటాడు. త్వరగా వచ్చేస్తా అన్నయ్య నిద్రపోతున్నాడు అని చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వివా మ్యూజిక్ షాప్ వద్ద తాతయ్య కింద పడిపోయి ఉంటాడు. యంగుల్ పిలిచినా పలకట్లేదని అక్కడే చూస్తూ ఉంటాడు. హౌస్ ఓనర్ వాళ్ళ ఇల్లు కాలిపోతుందని ఫైర్ స్టేషన్కి చుట్టుపక్కల వాళ్ళంతా కాల్ చేసి ఉంటారు. ఆ బిల్డింగ్ మొత్తం తగలబడిపోతుందని అందరినీ బయటికి తీసుకొస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి యంగుల్ వాళ్ళ పేరెంట్స్ వచ్చి, మా పిల్లలు అని ఏడుస్తూ ఉంటారు. వాళ్ళు లోపలే ఉన్నారని లోపలికి యంగుల్ నాన్న వెళ్ళిపోతాడు. వివా మ్యూజిక్ షాప్ వద్ద తాతయ్య రెడీ చేసిన మ్యూజిక్ ఇవ్వలేదని రిటర్న్ ఇంటికి వస్తూ ఉంటాడు. ఏమైందని వాళ్ళ అమ్మని అడిగితే, నువ్వు లోపల ఉన్నావు అనుకొని మీ నాన్నగారు లోపలికి వెళ్ళారని ఏడుస్తుంది. అప్పుడే యంగిల్కి వాళ్ళ నాన్న చెప్పిన మాటలే గుర్తు వస్తూ ఉంటాయి. మన ఫ్యామిలీలో నేను ఫస్ట్ కాపాడేది నిన్నే, నువ్వు హెల్ప్ కోసం ఎవరినైనా తీసుకొస్తావు, మన ఫ్యామిలీకి మాట్లాడేది నువ్వు ఒక్కడివే అనడం గుర్తు వస్తుంది. యంగుల్ వాళ్ళ నాన్నని ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి అంబులెన్స్లో తీసుకొని వెళ్ళిపోతారు. చుట్టుపక్కల వాళ్ళు ఎలా జరిగిందని మాట్లాడుకుంటుంటే, అంతా ఆ యంగుల్ ఫ్యామిలీ వల్లే జరిగిందని తిడుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ కొడుకు బాగా భయపడుతూ ఉండడం చూసి ఆంటీకి విషయం అంతా అర్థమవుతుంది. హాస్పిటల్లో ఓనర్ ఆంటీ యంగుల్ వాళ్ళ పేరెంట్స్తో, మీ వల్లే ఫైర్ యాక్సిడెంట్ అయింది, అన్నిటికీ మీరే మనీ ఇవ్వండి అని అంటుంది. వాళ్ళ అమ్మ, అది మా వల్ల అవ్వలేదు, అది ఒక సిగరెట్ వల్ల అయిందని చెప్తుంటే ఆంటీ వినదు. యంగుల్ వాళ్ళ ఫ్యామిలీ అక్కడ హౌస్ అంతా ఖాళీ చేస్తూ ఉంటారు. నేను ఒకరిని కలిసొస్తా అని యంగుల్ బయటికి వెళ్తాడు. వివా మ్యూజిక్ షాప్ వద్దకి వెళ్తే అక్కడ తాతయ్య చనిపోయాడని తెలిసి ఏడుస్తుంటాడు. అప్పుడే అక్కడికి తాతయ్య వాళ్ళ కూతురు మనవరాలు వెళ్తూ ఉంటారు. తాతయ్య చనిపోయాడు అని గుర్తు చేసుకొని యంగ్విల్ బాగా ఏడుస్తూ ఉంటాడు. తర్వాత అలా కొన్ని ఇయర్స్ అయిపోయిందని చూపిస్తారు. ఆ వివా మ్యూజిక్ షాప్ తీసేసి వాళ్ళ కూతురు మనవరాలు అక్కడికి షిఫ్ట్ అయినట్లు చూపిస్తారు. యంగ్విల్ వాళ్ళ అన్నయ్య అయిన యంగ్హోతో బాక్సింగ్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ కోచ్, మీ అన్నయ్యతో లాస్ట్ మ్యాచ్లో గాయమైంది, అందుకే కరెక్ట్గా ఫోకస్ చేయలేకపోతున్నాడు, మీ అన్నయ్యతో నువ్వు ప్రాక్టీస్ చేస్తూ బాగా నేర్చుకుంటున్నావు అని కోచ్ అంటారు. యంగ్విల్ వాళ్ళ అన్నయ్యతో, యంగ్హో నువ్వు నేషనల్ కాంపిటీషన్కి బాగా ప్రాక్టీస్ చేయి, మీ కోచ్ చెప్పినట్లు అని అంటాడు. యంగ్హో ఓకే అని మొబైల్ చూస్తూ ఉంటాడు. యంగ్విల్, టాప్ 3 ప్లేస్లో లేకుంటే నీకు అడ్మిషన్స్ రావు అని చెప్తుంటే యంగ్హో మొబైల్ చూస్తూ నవ్వుతూ ఉంటాడు. నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా ఏంటి అని యంగ్హోల్ అడిగితే, అవును, ఒక అందమైన అమ్మాయి, చాలా బాగుంటుంది, నా అలాగే తను సైన్ లాంగ్వేజ్ యూజ్ చేస్తుంది, ఆర్టై స్కూల్లో సెల్లో ప్లే చేస్తుందని అంటాడు. అప్పుడే వాళ్ళ అమ్మ మెసేజ్ చేసిందని వాళ్ళు హడావిడిగా బయలుదేరి వెళ్ళిపోతారు. వాళ్ళ అమ్మ యంగ్విల్ యంగ్హోతో, మీ నాన్నగారు బిజినెస్ ఫ్రెండ్స్ వచ్చారు, మీ గురించే చెప్తున్నారు, ఒకరు డాక్టర్ అవుతారు, ఇంకొకరు బాక్సింగ్లో టాపర్గా ఉంటారని ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాడు. వాళ్ళ నాన్న తాగేసి కింద పడిపోవడంతో టేబుల్ మీద అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు. వాళ్ళ నాన్న యంగ్విల్తో, నా బిజినెస్ ఫ్రెండ్స్ చాలా జెలస్గా ఫీల్ అయ్యారు ఈరోజు, ఎందుకంటే నా పెద్ద కొడుకు బాక్సర్ అవ్వబోతున్నారు, చిన్న కొడుకు డాక్టర్ అవ్వబోతున్నారు, 6 ఇయర్స్ బ్యాక్ వాళ్ళు నాకు ఎవరు రెస్పెక్ట్ ఇవ్వలే, అంతా నీవలే, నాకు వినే శక్తి లేకపోయినా నాకు 2 కొడుకులను ఇచ్చారు అని హ్యాపీగా ఫీల్ అవుతారు. యంగ్విల్ ఎవరికీ తెలియకుండా మార్క్స్ అంతా వేసుకొని బయటికి స్ట్రీట్లో వెళ్ళి గిటార్తో మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటాడు. తాతయ్య ముందు ప్లే చేసిందంతా గుర్తుకు తెచ్చుకుంటాడు. నేను ఇంకా గిటార్ వదిలిపెట్టలేదు తాతయ్య అని అనుకుంటాడు. అందరూ చాలా బాగా ప్లే చేస్తున్నావు, సూపర్ అని అంటారు.
యంగుల్ బాగా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. అంతవరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.